ఇంకా మిగిలిన ఏ మొక్కలు పెట్టుకోకూడదు అంటే చాలా నిక్కచ్చిగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే పాలు కారే మొక్కలు, తర్వాత ముళ్ళుండే మొక్కలు పెరట్లో ఉండకూడదు అన్నారు. అది శాస్త్రం మాట ఎటుంచినా మనకింట్లో కూడా అది ఎంత ఇబ్బందో మనకు తెలుసు. కొన్ని మొక్కలకి పాలు కారుతూ ఉంటాయి ఇలా తుంచగానే. ఆ పాలు కారితే పిల్లలు అనుకోకుండా అటు వెళ్ళి ఆ చెట్టును అలా తుంచారనుకోండి, ఆ పాలు ఒంటి నిండా పడతాయి, కొన్ని కళ్ళల్లో పడితే ప్రమాదకరం. అందువల్ల పాలు కారేం అంటే పువ్వు కోస్తే కూడా పాలు కారుతాయి కొన్నిటికి. ఉదాహరణకి గన్నేరుంది, కొమ్మ తుంచితేనే దాని నుంచి కొంచెం రసి లాంటిది వస్తుంది, కానీ పువ్వు తుంచితే రాదు, తేడా ఉంది. అందువల్ల ఈ పాలుగారే మొక్కలు అనగానే గన్నేరు కూడా పెట్టుకోకూడదు అనేటటువంటి మాట ఒకళ్ళు చెప్తున్నారు. అది ఇంకా రాను రాను దాంట్లో లోతుకి వెళ్ళిపోయి ఏదో ఒక 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 గురువు గారు చెప్పినటువంటి మాట, శుభముహూర్తంలో ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఇటుకకి కూడా ముహూర్తం చూశాట. ఎన్నేళ్ళు పడుతుంది ఇల్లు కట్టుకోవడానికి? ఇటుకిటిక్కి ముహూర్తం చూసుకుంటే ఏదో శంకుస్థాపనకు చూడొచ్చు, తలుపు పెట్టినప్పుడు చూడొచ్చు, గృహప్రవేశానికి చూడొచ్చు, అంతేగాని ప్రతి కిటికీకి ప్రతి ఇటుకకి ముహూర్తం చూసుకుంటే ఎట్లా? ఆ విధమైనటువంటిది ఉంది. చాలా బ్రాడ్గా చెప్పినటువంటి డివిజన్ ఏమిటంటే ముళ్ళ మొక్కలు ఉండకూడదు. ముళ్ళ మొక్కలు ఉంటే ఏమిటి, ఇంట్లో పిల్లలు తిరుగుతారు, పెద్దలు తిరుగుతారు, మనమే ఒక్కొక్కసారి ఆ మొక్కల దగ్గరికి వెడతాం, ముళ్ళు గుచ్చుకుంటాయి. అందువల్ల ముళ్ళ మొక్కలు ఉండకూడదు, పాలుగారే మొక్కలు ఉండకూడదు అన్నారు. వీటితో పాటుగా ఇంట్లో పునాదులకి సమీపంలో రావి, మర్రి, జువ్వి లాంటి మొక్కలు ఉండకూడదు అన్నారు. ఎందుకంటే మొక్క పైకి ఎంత ఉందో చాలా వరకు వేళ్ళు అంత ఎక్కువ అడుగులు ఉంటాయి కనుక ఈ మర్రి మొక్క, రావి మొక్క లాంటివి గనక పెట్టినట్టయితే పైకి చెట్టు ఎంత ఉందో అన్ని వేళ్ళు ఉంటాయి గనక ఆ వేళ్ళు అలా 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 వెళ్ళి పునాదులని పెకలించి వేస్తాయి. అది ఇంటికి ప్రమాదం. అందువల్ల రావి మొక్క ఇంట్లో పెట్టుకోకూడదండి, మర్రి మొక్క ఇంట్లో పెట్టుకోకూడదు, జువ్వి ఇలాంటివి ఏవైతే మహావృక్షాల్లాగా ఉన్నాయో, మద్ది, నేరేడు, ఈ లోపలికి వేళ్ళు బాగా వెళ్ళే మహావృక్షాలని పెరట్లో పెట్టుకోవద్దు అన్నారు. ఇల్లు చాలా పెద్దదుండి ఒకప్పుడు ప్రాంగణాలు చాలా ఉండేవి, ఇంటి ముందు చాలా పెద్ద చోటు ఉండి ఆ తర్వాత బయట పెట్టుకున్నారనుకోండి, 10 గజాలు 15 గజాలు దూరంగా పునాదులకి పెట్టుకోవచ్చు, కానీ దగ్గరగా పెట్టుకుంటే మాత్రం పునాదులు తెగిపోతాయి. అందువల్ల అవి పనికిరావు. ముళ్ళ మొక్కలు పనికిరావు, అలాగే పాలుగారే మొక్కలు పనికిరావు. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలైతే కాకపోతే వీటి నుంచి కొన్ని మనకి దేవుడికి పూజ చేసే పూలు వస్తాయి. ఉదాహరణకి గన్నేరు నుంచి పూలు వస్తాయి. అలాగే ఈనాడు మనం చెప్పుకున్నట్టయితే గులాబీ నుంచి పూలు వస్తాయి. దాన్ని ఆ రోజుల్లో గొజ్జంగి పూలు అనేవాళ్ళండి. మనకి ఇదేదో విదేశాల నుంచి వచ్చింది అనుకుంటున్నాం, కానీ అందులో ఉండే హైబ్రిడ్ వెరైటీస్ కొత్తగా వచ్చినవైనా పాతకాలం నుంచి గొజ్జంగి పూలు అనే పేరుతో ఇవి ఉండేవి. ఇవన్నీ ఎక్కడ పెట్టేవారు? పెరటికి బయట భాగంలో పెట్టేవారు. అంటే మన ఇల్లు అంటే పెద్ద స్థలాలు ఉండేవి ఆ రోజుల్లో. ఇంటి ప్రహరీ కూడా సింహద్వారం తర్వాత కొంచెం పెరుడు, ఏదో నిత్యమల్లె మొక్కలు, పారిజాత మొక్కలు, మందార ఇవన్నీ పూజకు పనికొస్తాయని, ఇవి దాటి కొంచెం బయట ఉంటుందే, అది కూడా చాలా చోటు ఉండేది, అక్కడ పెట్టుకునేవారు. ఎందుకంటే ఇంట్లో పిల్లలు త్వరగా అక్కడికి వెళ్ళరు. అలాగే తప్పనిసరిగా ఉండకూడని మొక్క ఒకటి ఉంది, పొరపాటున ఉన్నా కానీ దాన్ని తీసి పడేయాల్సింది. ఏది? జిల్లేడు పాలు ఆయుర్వేదంలో ఎంత బాగా వాడతారో, అనేక రకాలైనటువంటి వ్యాధులకు నివారణగా. దాని నుంచి వచ్చేటటువంటి నూగు కానీ దాని పాలు కానీ ఆరోగ్యానికి అంత హానికరం అని చెప్తారు. అందువల్ల జిల్లేడు మొక్క ఉండకూడదు. తెల్ల జిల్లేడు ఉండొచ్చని కొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి అపవాదం ఇచ్చారు, కానీ అది కూడా పొలంలో ఉంటే మంచిదే కానీ ఇళ్లల్లో ఉండకూడదనే పెద్దవాళ్ళు చెప్పేది. ఏదైనా పాలు వచ్చేది అదే కదా, దాని నుంచి ఆ పాలు హానికరమైనటువంటివే కదా, కానీ ఆ పాలతోనే పిండ తైలం లాంటివన్నీ తయారు చేస్తారు, చాలా మంచివి అవన్నీ ఆరోగ్యానికి, కానీ ఇక్కడికి మాత్రం పనికిరావు. ఈ రకంగా అంతేకాకుండా గన్నేరు ఒకటి ఉంటుంది, చాలా సన్నని ఆకులుండి నిగనిగనిగలాడే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి గంధపు గిన్నెల్లాగా పసుపు రంగులోను తెలుపు రంగులోను కొద్ది ఎరుపు వర్ణం కలిసినటువంటి వాటిలోనూ పూలు పూసే గన్నేరు ఉంటుంది. అవి దేవాలయాల్లోనే మాత్రమే ఉంటాయి. దాని కాయలు చాలా విషం. దాని నుండి వచ్చేటటువంటి
ఆ పాలు ఏవైతే ఉన్నాయో అది అనారోగ్యాన్ని కలిగించేది, ఒంటి మీద పడితే మంచిది కాదు. అంతేకాకుండా ఆ గన్నేరు పప్పు అన్నది అంటే ఆ గన్నేరుకు కాసే కాయల నుంచి వచ్చే దాంట్లో ఉన్నది విషం. పూర్వకాలం ఆడపిల్లలు ఏదైనా ఇబ్బంది కలిగితే విషం కూడా కొనుక్కునే అవకాశం ఉండేది కాదు గనక గన్నేరు పప్పు నూరుకుని తాగేవారు, చచ్చూరుకునేవారు. అందువల్ల ఇంత ప్రమాదకరమైనటువంటి ఆ గన్నేరు ఏదైతే ఉందో, మనం మామూలుగా గులాబీ రంగులో ఉండేది ఈ గన్నేరు కాదు, గిన్నెల్లాగా ఉండే పూలున్న గన్నేరు. ఆ గన్నేరు ఇంటిలో ఉండకూడదు అని చెప్పారు. పైగా దానికి ఒక శాస్త్రం కూడా చెప్పారు, ఏమని? ఇది దేవగన్నేరు, దేవాలయాల్లోనే ఉండాలి అని. అంటే ఇళ్లల్లో ఉండకూడకపోవడానికి కారణం అది. అదేదో మనకేదో పొలం ఉంది, ఆ పొలంలో ఉంటే ఆ పూలు తెచ్చి పూజ చేసుకోవచ్చు, పూజకు పనికొస్తాయి పూలు, కానీ పెరట్లో మాత్రం ఉండకూడదన్నారు. అంటే ఇక్కడ అన్నీ చెప్పిన దాంట్లో మౌలికమైనటువంటి అంశం ఏమిటంటే, ఏవైతే ప్రమాదాన్ని కలిగిస్తాయో తెలుసో తెలియకో అటువంటివి పెరట్లో ఉండకూడదు.